సహదేవుడు నిర్మించిన మహావిష్ణు ఆలయం గురించి తెలుసుకుందాం. త్రికోణితనం మహావిష్ణు ఆలయం. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని కేరళలోని కొట్టాయం జిల్లాలోని త్రికోణితనం అనే గ్రామంలో కొలువై ఉంది. కేరళ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇది పాండవులు నిర్మించినట్లు చెప్పబడే 5 ఆలయాల్లో ఒకటి మరియు పాండవ సోదరుల్లో చిన్నవాడైన సహదేవుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని నమ్ముతారు. త్రికోణితనం మహావిష్ణు ఆలయాన్ని సహదేవుడు నిర్మించారు. మరొక పురాణం ప్రకారం సూర్యవంశరాజు రుక్మాంగదుడు ఇక్కడ పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చాలా పుణ్యం సంపాదించారు. ఆ పుణ్యాన్ని మొత్తం దేవతలకు బహుమతిగా ఇచ్చాడు మరియు ఫలితంగా స్వర్గాన్ని పొందారట. ఈ ఆలయంలోని ఒక సేవకుడు ఆలయ తలుపులు తెరవడంలో ఆలస్యం చేశాడని, అందువల్లే దేవత శపించాడని కూడా చెప్తారు. ఆలయం ముందు కనిపించే విగ్రహం ఈ సేవకుడి యొక్క ప్రతిరూపం అని నమ్ముతారు. ఈ ఆలయం కేరళ శైలిలో నిర్మించబడింది. 2 అంతస్తుల గోపురం చెక్క మరియు రాళ్లతో నిర్మించబడింది. ఈ ఆలయంలో పండుగ సమయాల్లో సంగీతం ప్లే చేయడానికి ఉపయోగించే హాలు కూడా ఉంది. దీన్నే కొట్టుపుర అని పిలుస్తారు. ధ్వజస్తంభం మరియు దీపస్తంభం ప్రధాన మందిరం ముందు ఉంటాయి. గర్భగుడి వృత్తాకారంలో గ్రనైట్ బేస్ మరియు శంఖాకార పైకప్పుతో ఉంటుంది మరియు ఎత్తైన వేదికపై ఉంటుంది. ఇక్కడ స్వామివారిని అమృత నారాయణన్ అని పిలుస్తారు. స్వామివారు గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. స్వామివారు 6 అడుగుల ఎత్తు ఉండి విశ్వరూప దర్శనంలో ఉన్న కృష్ణుడిగా చెప్తారు. అమ్మవారిని ఇక్కడ కర్పగవల్లిగా పూజిస్తారు. గర్భగుడి బయట గోడలపై పండుగ సమయంలో వెలిగించే దీపాల వరుసలు ఉండగా ఆలయ పైకప్పు మరియు స్తంభాలు అందమైన చెక్కడాలు మరియు గార చిత్రాలను కలిగి ఉన్నాయి. ఇవి ప్రధానంగా రామాయణం మరియు మహాభారత దృశ్యాలను వర్ణిస్తాయి. ఈ ఆలయంలో 18వ శతాబ్దపు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి, కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క తీర్థంని భూమి తీర్థం అని పిలుస్తారు. శ్రావణ దీపం అని పిలువబడే దీపాల పండుగను ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మలయాళ మాసం వృశ్చికం నవంబర్-డిసెంబర్లో జరుగుతుంది. శ్రావణ నక్షత్రం రోజున జెండాలు ఎగరవేయడం, దీపాలు వెలిగించడం మరియు ఊరేగింపులతో ప్రారంభమవుతుంది. ఈ అద్భుతమైన ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే చెంగనస్సేరి రైల్వే స్టేషన్ ఈ ఆలయానికి దగ్గరగా ఉంటుంది. సహదేవుడు నిర్మించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.